కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రాజెక్టుకు కొత్తగా అమర్చిన 33 స్పిల్వే గేట్లను కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు అత్యంత కీలకం. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త గేట్లతో సరికొత్త రూపును సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్లను ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేట్ కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేశారు. స్పిల్వే గేట్లు అన్ని మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో 6 నెలల్లో కొత్త గేట్లను పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందిస్తూ ఉంది. కర్ణాటకలో 80,908 హెక్టార్లు, ఏపీలో 76,937 హెక్టార్ల ఆయకట్టు దీని కింద సాగులోకి వస్తుంది. కుడి దిగువ కాలువ 0 కిలోమీటర్ల నుంచి కర్నూలు జిల్లా సరిహద్దు వరకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని కింద కర్ణాటకలో 37,503 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 63,522 హెక్టార్ల ఆయకట్టు సాగులో ఉంది. మొత్తంగా జలాశయం పరిధిలోకి కర్ణాటకలో 9,26,824 ఎకరాలు, ఏపీలో 7,20,054 ఎకరాలు, తెలంగాణలో 87,000 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. సిఆర్ పాటిల్ సమక్షంలో చరిత్రాత్మక తీర్మానం చేశామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. చంద్రబాబు, రేవంత్ తాను చరిత్ర సృష్టిస్తామని, అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. I'm very proud. This is a historic moment of the history of water resources. Today, under the leadership of C.R. Patil ji, 3 chief ministers, one of the senior most leader of this country, Mr. Chandrababu Naidu, is here. He has shown his large heart to prevent all of us. One more, my young friend, Telangana Chief Minister, Mr. Revanth Reddy is here. Today, with the 3 chief ministers under your leadership, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. Joining together is the beginning. Discussing together is the progress. Working together is the success. That is what, under the leadership of Mr. Patil, we have joined, we have discussed, and today a message is going to come to all the farmers of the 3 states that we all are united and we will save the farmers of the state.